హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. శ్యామ్ ఇన్స్టిట్యూట్ ప్రారంభించి 20 వసంతాలు పూర్తి చేసుకొని 13,000కు పైగా ఎస్ఐ కానిస్టేబుల్ పోలీస్ ఉద్యోగాలని సాధించి తెలుగు ఉభయ రాష్ట్రాలలో విద్యార్థుల మన్ననలను పొందుతున్న సంస్థ మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ అందరికీ తెలిసిన విషయమే. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతిభావంతులైనటువంటి పేద విద్యార్థులకి సరైనటువంటి కోచింగ్ ఇవ్వడానికి, వారిని ఎస్ఐ కానిస్టేబుల్గా తీర్చిదిద్దడానికి మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ నవంబర్ 28, 2021 ఆదివారం రోజున తెలంగాణలోని 5 నగరాలలో పెద్ద ఎత్తున ఫ్రీ డెమో అండ్ టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తుంది. 2019లో మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ బ్రాంచ్ హైదరాబాద్లోని దిల్సుఖ్నగర్లో ప్రారంభించి వేలాది మంది విద్యార్థుల యొక్క మన్ననల్ని పొందడం జరిగింది. ఈ నేపథ్యంలో రానున్నటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్లో మన ప్రిపరేషన్ని వేగవంతం చేయడానికి, మన ప్రిపరేషన్ యొక్క సరళిని మార్చుకోవడానికి, జాబ్ వచ్చే విధంగా ఒక సరైనటువంటి ప్రణాళికతో శిక్షణ ఇస్తున్నటువంటి సంస్థ మన శ్యామ్ ఇన్స్టిట్యూట్. సో మరి ఈ ఫ్రీ డెమో అండ్ టాలెంట్ టెస్ట్ని మనం రాయాలంటే ఏం చేయాలి? మరి ప్రీ డెమో టాలెంట్ టెస్ట్ అనేది మొత్తం 100 మార్కులకు జరుగుతుంది. అర్థమెటిక్ 30 మార్కులు, రీజనింగ్ 20 మార్కులు, ఇంగ్లీష్ 20 మార్కులు, జనరల్ స్టడీస్ 30 మార్కులు, మొత్తం 100 ప్రశ్నలు గాను జరుగుతున్నాయి. 100 మార్కులు ఉంటాయి. నవంబర్ 28 ఉదయం 10 గంటలకి ఈ 5 నగరాల్లో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ, మహబూబ్ నగర్ ఈ 5 నగరాలు నిర్వహిస్తాం. ఈ టాలెంట్ టెస్ట్ లో ప్రతిభ కనబరిచిన మొదటి 100 మందికి కోచింగ్ ఫీజులో 60% డిస్కౌంట్ ఇస్తున్నారు. అదే రోజు జాయిన్ అయిన వారికి 50% రాయితీ ఇవ్వబడును. మరియు మరో 100 మంది విద్యార్థులకి కనీస ఫీజుతో ఆన్లైన్ క్లాసులు సంవత్సరం పాటు ఇవ్వబడును. ఇదొక అద్భుతమైనటువంటి అవకాశం. మరి ఇలాంటి అవకాశాన్ని వినియోగించుకోవాలంటే ఏం చేయాలి? ఈ స్క్రీన్ పై కనబడుతున్నటువంటి ఈ QR కోడ్ను స్కాన్ చేయడం ద్వారా మీరు గూగుల్ ఫామ్ లో మీ డీటెయిల్స్ అన్ని నింపేసి సబ్మిట్ అనే బటన్ నొక్కడం ద్వారా మీరు ఇందులో ఎంట్రీ అవుతారు ఈ యొక్క టాలెంట్ టెస్ట్ కి. అలా కాకుండా ఈ స్క్రీన్ పై ఉన్నటువంటి ఒక లింక్ ను ప్రొవైడ్ చేయడం జరిగింది, రిజిస్ట్రేషన్ లింక్ ని. ఆ రిజిస్ట్రేషన్ లింక్ ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చు. సో మరి శ్యామ్ ఇన్స్టిట్యూట్ 20 సంవత్సరాల సందర్భంగా ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఆఫర్ని ఇవ్వడం జరుగుతుంది. అండ్ డిసెంబర్ 2, 2021 ప్రారంభం అవుతున్నటువంటి ఏదైతే బ్యాచ్ ఉందో ఈ బ్యాచ్ కి చేరిన వారికి ఇక్కడ 50% డిస్కౌంట్ అనేది వస్తున్నారు. మరో అంశం గమనించండి ఫ్రెండ్స్, ఏదైతే ఫ్రీ డెమో అండ్ టాలెంట్ టెస్ట్ ఉందో ఆ టాలెంట్ టెస్ట్ ని అప్లై చేయడానికి చివరి తేదీ వచ్చేసి నవంబర్ 25 అండి. నవంబర్ 25, 2021 11:59 వరకు మినిట్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఉంటుంది. సో ఎగ్జామ్ వచ్చేసి మనకు నవంబర్ 28 ఉదయం 10 గంటలకు ఎగ్జామ్ ఉంటుంది. ఒక 5 సెంటర్లో ఆ వెన్యూస్ని మీకు వెంటనే సెండ్ చేస్తాం. మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ 20వ వసంతాల సందర్భంగా 20th యానివర్సరీ సందర్భంగా అందజేస్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఆఫర్ ఈ సంబంధించినటువంటి బ్యాచ్లకు మాత్రమే ఉంటుంది. భవిష్యత్తులో ఇంత డిస్కౌంట్తో కానీ ఇంత ఫీజులో రాయితీతో కానీ మరెప్పుడు కూడా నిర్వహించే అవకాశం లేదు. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఇంకొక అంశం ఏంటంటే ఇది ఒక 100 రోజుల ప్రణాళికతో 100 డేస్ ప్రణాళికతో ఈ యొక్క కోచింగ్ అనేది జరగబోతుంది. 100 రోజులలో అంటే సండేస్ని మినహాయించి అంటే మళ్ళీ కోచింగ్ దూరం కాదు, అదే సండే రోజు మనకి గ్రాండ్ టెస్ట్ కూడా నిర్వహిస్తారు. సో మరి మధ్యలో పండుగ వస్తుంది కాబట్టి పండుగకి 2 or 3 డేస్ సెలవుని మినహాయించుకొని మొత్తం 100 రోజుల్లో సిలబస్ని పూర్తి చేస్తారు. మరో అంశం ఏంటంటే ఎవరైతే మరి కోచింగ్లో ఈ బ్యాచ్లో చేరుతున్నారో వారికి జాయిన్ అయిన వెంటనే అప్డేటెడ్ స్టడీ మెటీరియల్ అందిస్తారు. అంతేకాకుండా ప్రతిరోజు క్లాసుల నిర్వహణ జరుగుతుంది. ప్రతిరోజు క్లాసెస్ జరుగుతాయి. చివరి క్లాస్ అయిన తర్వాత లాస్ట్ ప్రీవియస్ డేలో జరిగినటువంటి క్లాసెస్ సంబంధించిన ఒక బిట్స్ ని టెస్ట్ రూపంలో మీకు నిర్వహించబడుతుంది 15 మార్కుల గాను. అంతేకాకుండా ఇలా ప్రతిరోజు ఇలా జరుగుతుంది. వారాంతంలో ఏదైతే సండే వస్తుందో మరి సండే రోజున వీక్ లో జరిగినటువంటి సబ్జెక్ట్ అంశాలపైన 50 మార్కుల గ్రాండ్ టెస్ట్ నిర్వహించబడతారు. దానితో పాటుగా 100 రోజుల సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా మీకు అందజేయబడుతుంది. ఎందుకోసం అంటే శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఇటీవల SSC GD కానిస్టేబుల్ బ్యాచ్ని ఎంతో విజయవంతంగా పూర్తి చేయడం అనేది గుర్తుపెట్టుకోదగ్గ పరిణామం. ఏంటంటే ఒక 60 రోజులలో 60 డేస్ SSC GD కానిస్టేబుల్ సంబంధించిన మొత్తం సిలబస్ను పూర్తి చేసి ఎలాంటి ఒక సంవత్సరం హాలిడేస్ తీసుకోకుండా నిరంతరాయంగా 60 రోజుల పాటు కూడా ఇక్కడ కోచింగ్ నిర్వహించడం జరిగింది.
వారందరినీ కూడా ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి 100% సన్నద్ధత చేయడం జరిగింది. వారందరూ ఒక కాన్ఫిడెంట్తో ఉన్నారు. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్లో 80% పైగా మేము మార్కులు తెచ్చుకుంటామని చెప్పేసి అంత సన్నద్ధత ఉన్నదన్నమాట. సో అలాంటి ఒక స్ఫూర్తితో, వాళ్ళు ఇచ్చినటువంటి ఒక స్ఫూర్తితో మన షామ్ ఇన్స్టిట్యూట్ ఇలా ఒక 100 రోజుల ప్రణాళికని చేసి చూపెడుతుంది. ఒక సమయం అనేది దృష్టిలో పెట్టుకోవడం, సమయం దృష్టిలో పెట్టుకోవడంతో పాటుగా విద్యార్థి విజేతగా నిలిచే అంశం తెలంగాణ ఎస్ఏ కానిస్టేబుల్ పూర్తిగా సన్నద్ధత అయ్యే విధంగా ఈ కోచింగ్ ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం అనేది లేదు. కాబట్టి త్వరపడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఫిజికల్ ట్రైనింగ్ కూడా ఇవ్వబడుతుంది. అంటే మీరు జాయిన్ అయిన రోజు నుండే, అంటే ఏదైతే మీరు ఈ బ్యాచ్ మనకు ప్రారంభమవుతుందో December 2, 2021 అదే రోజు నుండి మీకు ఫిజికల్ ట్రైనింగ్ అనేది ఇవ్వబడుతుంది. దాంతోపాటుగా మనకి స్టడీ మెటీరియల్, డైలీ టెస్టులు, వీక్లీ టెస్టులు, గ్రాండ్ టెస్టులు ఇలాంటి మొత్తం కూడా ఒక ప్రామాణికంగా ఒక డిసిప్లైన్డ్ మేనర్లో, ఒక పర్యవేక్షణలో విద్యార్థి విజేతగా నిలిచే ఒక సంబంధించినటువంటి అంశంతో ఈ కోచింగ్ అనేది ఇవ్వబడుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మరో అంశం చెప్పాలి ఈ సందర్భంగా, ఎవరైతే ప్రీ డెమోకి, ఫ్రీ టాలెంట్ టెస్ట్కి నమోదు చేసుకున్నారో, ఎవరైతే ఈ 5 నగరాల్లో జరుగుతున్నటువంటి ఎగ్జామ్ హాజరైన ప్రతి విద్యార్థికి తెలంగాణ ఎస్ఐ ప్రీవియస్ పేపర్స్ బుక్ను, దాంతోపాటుగా ఎగ్జామ్ ఓరియంటెడ్ డైరెక్షన్లో రాయబడేటువంటి కరెంట్ అఫైర్స్ బుక్స్ అండ్ దానిలో ఉన్నటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా ఉన్నటువంటి ఒక బుక్ని మీకు అందిస్తారు. అంటే ఇక్కడ 2 బుక్స్ అండి మీకు ఫ్రీగా అందిస్తారు ఎవరైతే టాలెంట్ టెస్ట్ని అండ్ ఫ్రీ డెమోకి హాజరవుతున్నవారు. కాబట్టి మరెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, వెంటనే మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని మరి November 28, 2021 మన షామ్ ఇన్స్టిట్యూట్ నిర్వహించబోతున్నటువంటి ప్రీ డెమో అండ్ టాలెంట్ టెస్ట్కి హాజరు కాండి. అండ్ December 2, 2021 ప్రారంభమవుతున్నటువంటి నూతన బ్యాచ్లో అడ్మిషన్ తీసుకోండి, కోచింగ్ తీసుకోండి, విజేతగా నిలవండి. ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్కి అండ్ మీ యొక్క సంబంధించినటువంటి బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి ఎవరైతే ఈ యొక్క ప్రిపరేషన్ కావాలనుకుంటున్న వారందరూ కూడా తెలియజేసే ప్రయత్నం చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. November 22, 2021 నాటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ భారతదేశంలో గిరిజన ప్రాంతాల్లో పాఠశాల విద్యని ప్రోత్సహించడం, గిరిజన విద్యార్థులని మంచి విద్యాబుద్ధులు నేర్పించాలనే ఉద్దేశంతో 2021-22 కేంద్ర బడ్జెట్లో దేశంలో 750 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ని ఏర్పాటు చేస్తున్నట్లు బడ్జెట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించి ఉన్నారు. ఆ నేపథ్యంలో భారత ప్రభుత్వం ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 50 ఏకలవ్య మోడల్ స్కూల్ని ఏర్పాటుకి శంకుస్థాపన అనేది చేయడం జరిగింది. వర్చువల్ ద్వారా ఇవి 7 రాష్ట్రాలు మరియు ఒక కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్నటువంటి 50 న్యూ స్కూల్స్ని ఏర్పాటుకి అక్కడ శంకుస్థాపన జరిగింది. ఈ దేశంలో గిరిజన ప్రాంతాల్లో ట్రైబల్ ఏరియాస్లో దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు అనమాట. మనకి వీటిని ఈఎంఆర్ఎస్ అని చెప్పేసి అంటాం. ఈఎంఆర్ఎస్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్, అంటే ఇది మొత్తం ఒక రెసిడెన్షియల్ పద్ధతిలో ఈ స్కూల్స్ ఉంటాయి. మరి ఇలాంటి ఏకలవ్య మోడల్ స్కూల్స్ విషయాన్ని మనం గమనించినట్లయితే ఇవి ఏ శాఖ పరిధిలోకి వస్తాయి? ఈ యొక్క ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే ఇవి కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తాయి. మరి కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిగా ప్రస్తుతం పనిచేస్తున్న వారు అర్జున ముండా. అర్జున ముండా గారు ప్రస్తుతం అర్జున్ ముండా అంటారండి. ప్రజెంట్ అయితే కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. ఈ మధ్యలో మనం గమనించినట్లయితే గిరిజన వ్యవహారాల గురించి మనం డిస్కస్ చేస్తే November 15. November 15 కొంచెం ఇంపార్టెన్స్ అనేది రావడం జరిగింది. ఏంటి November 15 ఇంపార్టెన్స్ అనేది ఏంటి రావడం జరిగిందంటే, గతంలో అయితే మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గిరిజన గౌరవ దినోత్సవంగా మధ్యప్రదేశ్ స్టేట్ ట్రైబల్ ఫ్రైడేగా జరుపుకునేవారు. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం గిరిజన నాయకుడు, గిరిజనుల యొక్క సంక్షేమం, గిరిజనులపైన ఉన్నటువంటి వాళ్ళకు అవకాశాల గురించి పోరాటం చేసినటువంటి వారు బ్రిటిష్ కాలం నాటి మనకి బిర్సా ముండా గారి జయంతిని ఎలా ప్రకటించిందంటే భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం జనజాతీయ గౌరవ దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. కాబట్టి ఈ పాయింట్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అండి. ఎవరి యొక్క జయంతిని, ఏ గిరిజన నాయకుడి యొక్క జయంతిని November 15ని భారత ప్రభుత్వం జనజాతీయ గౌరవ దినోత్సవంగా ప్రకటించిందంటే బిర్సా ముండా గారి యొక్క జయంతిని అలా ప్రకటించడం జరిగింది November 15ని. ఓకేనండి.
ఆ నేపథ్యం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వరల్డ్స్ లార్జెస్ట్ రిసిపియంట్ ఆఫ్ ది రిమిటెన్సెస్ ఈ నివేదికను విడుదల చేయడం జరిగింది. రిమిటెన్సెస్ అంటే ఇక్కడ ఏంటంటే ఒక దేశం వారు మరో దేశానికి వెళ్ళి అక్కడ వృత్తిరీత్యా కానివ్వండి లేదా వాణిజ్య రీత్యా కానివ్వండి డబ్బులు సంపాదించి దాన్ని మన దేశానికి అంటే వారు పుట్టిన దేశానికి పంపించే విధానం ఏదైతే ఉంటుందో వాటిని మనం రిమిటెన్సెస్గా అంటాం. మరి అలాంటి అంటే ధనార్జనని అంటే వాళ్ళు వివిధ దేశాల్లో చేసిన ధనార్జని సొంత దేశాలకి పంపించడం అనమాట. దాన్ని రిమిటెన్సెస్గా పిలుస్తూ ఉంటాం. మళ్ళీ ఇలా ప్రపంచంలోనే ఏ దేశం వాళ్ళు ఎక్కువగా రిమిటెన్సెస్ తీసుకుంటారు అనేది ఒక నివేదిక ఇచ్చారు. ఈ నివేదిక ఇచ్చింది ఎవరంటే వరల్డ్ బ్యాంక్ అంటే ప్రపంచ బ్యాంక్ నివేదిక ఇస్తున్నది. మరి ప్రపంచ బ్యాంక్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం విదేశాల్లో ఉండి తమ సొంత దేశాలకు ఎవరైతే డబ్బులు పంపిస్తున్నారో ఆ దేశాలు ఎక్కువ డబ్బులు పంపిస్తుంది రిమిటెన్సెస్లో మొదటి స్థానం ఉంటుంది ప్రపంచంలో. మరి రిమిటెన్సెస్లో ఈ యొక్క చెల్లింపు విషయంలో చూసినట్లయితే భారతదేశానికి ఒక వివిధ దేశాల్లో ఉన్నటువంటి భారతీయులు భారతదేశానికి ఎక్కువగా డబ్బులు పంపిస్తున్నారు. అంటే రిమిటెన్సెస్లో భారత్ మొదటి స్థానం ఉంది. పర్టికులర్గా అమెరికా దేశం నుండి ఎక్కువగా డబ్బులు వస్తున్నాయి. మరి భారతదేశంలో ఏ రాష్ట్రానికి అలా వివిధ దేశాల నుండి విదేశంలో ఉన్నటువంటి భారతీయులు కేరళ రాష్ట్రానికి చెందిన వారు వివిధ దేశాలు ఉండడం పర్టికులర్గా అమెరికా లాంటి దేశాలు ఉండడం ఇక్కడ ఇలా పంపించడం అనేది జరుగుతుంది. అంటే ప్రపంచంలో మొత్తంలో అయితే రిమిటెన్సెస్లో వివిధ దేశాల్లో ఉన్నటువంటి భారతీయులు వివిధ పంపించడంలో భారతదేశం ముందంజలో ఉంది. భారతదేశంలో ఏ రాష్ట్రానికి ఎక్కువగా విదేశీయులు డబ్బులు పంపిస్తున్నారు అంటే విదేశీయులు అంటే మన భారతదేశంలో పుట్టి విదేశాల్లో ఉన్నవారు. సో వారు ఏ రాష్ట్రం అంటే కేరళ రాష్ట్రం ముందంజలో ఉందన్నమాట. సో ఇది అందుకోసం ఇండియా వరల్డ్స్ లార్జెస్ట్ రిసిపియంట్ ఆఫ్ ది రిమిటెన్సెస్ అంతమాట. రిసిపియంట్ అంటే గ్రహీతగా ఉంది. ప్రవాస భారతీయులు కానివ్వండి వాళ్ళు వివిధ దేశాల్లో ఉండి భారతదేశానికి ఎక్కువగా డబ్బులు పంపిస్తున్నారు. ప్రపంచంలోనే మన భారతదేశం ఆ విషయంలో ముందంజలో ఉంది. మన భారతదేశం తర్వాత రెండవ స్థానంలో ఉన్నది ఏంటంటే చైనా దేశం అండి. చైనా రెండవ స్థానంలో ఉంది. మెక్సికో మూడవ స్థానంలో ఉంది. అండ్ ఫిలిప్పైన్స్ 4వ స్థానం ఉంది. ఈజిప్ట్ 5వ స్థానం. అంటే ప్రపంచంలో వాళ్ళ దేశాలకు చెందిన వ్యక్తులు ఆ విధంగా డబ్బులు పంపించడంలో ఇలా మొదటి 5 స్థానాలు ఉన్నటువంటి దేశాలు. మరి మన భారతదేశానికి అయితే సో మరి ఎంత 87 బిలియన్ల డాలర్లు ఆ విధంగా రావడం జరిగింది. సో ఈ యొక్క నివేదిక ప్రకారం వరల్డ్ బ్యాంక్ ఇచ్చినటువంటి నివేదిక. మరి వరల్డ్ బ్యాంక్ అన్నప్పుడు మనం చూసుకోవాల్సిన కొన్ని అంశాలు ఉన్నాయి. వరల్డ్ బ్యాంక్, ప్రపంచ బ్యాంక్, వాషింగ్టన్ డీసీ దీని యొక్క ప్రధాన కార్యాలయం. ప్రపంచ బ్యాంక్ ప్రధాన కార్యాలయం వచ్చేసి ఎక్కడండి వాషింగ్టన్ డీసీ. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్నవారు ప్రపంచ బ్యాంకుకి ప్రస్తుత అధ్యక్షుడు డేవిడ్ మల్పాస్ అండి. ఎవరండి? డేవిడ్ మల్పాస్ ప్రపంచ బ్యాంకుకి ప్రజెంట్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు. సో ప్రపంచ బ్యాంకుకి మేనేజింగ్ డైరెక్టర్లో ఒకరిగా మన భారత ఎకనామిస్ట్ పనిచేస్తున్నారు. వారే ఎవరండి? అన్సులా కాంత్. సో అన్సులా కాంత్ సో భారత ఎకనామిస్ట్ వారు ప్రపంచ బ్యాంకుకి మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారండి. ప్రపంచ బ్యాంక్ మరి ఐఎంఎఫ్లు కూడా అక్కడే ఉంటాయి వాషింగ్టన్ డీసీలోనే. ప్రపంచ బ్యాంక్తో పాటు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అని చెప్పేసి అంటాం, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. మరి ఇలాంటి ఐఎంఎఫ్కి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్కి ప్రజెంట్ అయితే మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేసిన వారు క్రిస్టలీనా జార్జివా. బల్గేరియా దేశానికి చెందినటువంటి వీరు ఐఎంఎఫ్కి ఎండీగా పనిచేస్తున్నారు. ఐఎంఎఫ్కి ప్రధాన ఆర్థికవేత్తగా లేదా చీఫ్ ఎకనమిస్ట్గా పనిచేస్తున్నటువంటి భారతీయ మహిళ గీతా గోపీనాథ్. నా నేపథ్యాన్ని కూడా చూసుకోవాలండి. ఓకే, నెక్స్ట్ పాయింట్. సో మనకి జాఫ్నాలో కల్చరల్ సెంటర్ అంటే ఇక్కడ జాఫ్నా అనే ప్రాంతం ఏదైతే ఉందో అది శ్రీలంకలో ఉందండి. సో అది పేరొందినటువంటి ఒక ప్రాంతం జాఫ్నా. మనం జాఫ్నా ప్రాంతంలో మనకి తమిళులు కూడా ఉంటారండి. ఇక్కడ భారత్ నుండి వెళ్ళినటువంటి తమిళులు కూడా అక్కడ ఉంటారు. సో అలాంటి ఒక తమిళ్లో ఈ జాఫ్నా అంటే అర్థం ఏంటంటే ఇక్కడ యల్పనం అని చెప్పేసి అర్థం వస్తుంది అనే దాంతో కూడా పిలుస్తారు ఆ ప్రాంతాన్ని, ఇది జాఫ్నాని. మరి ఇలాంటి జాఫ్నాలో భారత్ యొక్క సహాయంతో ఒక కల్చరల్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒక సాంస్కృతిక కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పర్యాటకంగా ఇక్కడ ఇంపార్టెన్స్ ఇవ్వడానికి అక్కడ ఉన్నటువంటి ఓకేనా. మరి ఎందుకు అక్కడ ఇంపార్టెన్స్ అంటే బికాజ్ ఇక్కడ మనము ఒక వివిధ దేశాలతో చేసే బయోలేటరల్ రిలేషన్స్లో భాగంగా జాఫ్నాలో ఉన్నటువంటి కొన్ని ఒక కల్చర్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, పర్యాటకంగా వాళ్ళకి ఒక సపోర్ట్ ఇవ్వాలి. అక్కడ ఉన్నటువంటి మన కొంచెం భారత సంస్కృతి ఏదైతే కొన్ని సంబంధించినటువంటి అక్కడ ఆనవాళ్ళు ఉన్నాయో వాటిని కాపాడడానికి ఇలాంటి ఒక కల్చరల్ సెంటర్ని మన భారత ప్రభుత్వం అక్కడ ఏర్పాటు చేసింది. ఇది త్వరలో ప్రారంభం కాబోతుంది అనమాట. అందుకే మన వార్తలు ఒక్కోసారి అడుగుతాడు. సో జాఫ్నాలో ఒక సాంస్కృతిక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఏ దేశ సహాయంతో ఏర్పాటు చేశారంటే భారతదేశ సహాయంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జాఫ్నా ప్రాంతం మరొక అంశం ఉంది అక్కడ. అది ఎప్పుడైతే అక్కడ లిబరేషన్ ఆఫ్ ది తమిళ్ టైగర్ సిలం అంటే ఎల్టీటీ అనే సంస్థ ఉండేది, అక్కడ ఉన్నటువంటి ఒక ఉగ్రవాద సంస్థ ఇక్కడ శ్రీలంకలో ఉన్నటువంటి ఒక అప్పుడు సంస్థ. ఇప్పుడైతే దాని యొక్క ఆనవాళ్ళు లేవు.
మరి ఇలాంటి ఎల్టీటీ సంస్థకు అక్కడ జాఫ్నా కేంద్రంగానే అది కార్యకలాపాలు నిర్వహించేదన్నమాట. సో మరి అలాంటి ఎల్టీటీకి ఇప్పుడు లేదు కాబట్టి, ఆ ఉగ్రవాద సంస్థ లేదు కాబట్టి అక్కడ మరిన్ని సౌకర్యాలు కల్పించాలి, అక్కడ ఉన్న ప్రజల్ని కూడా అభివృద్ధి పదంలో నడచాలి అని ఒక ఉద్దేశం. అంతేకాకుండా ఒక పర్యాటక ప్రాంతంగా చేయాలనే ఉద్దేశంతోనే భారత్ ఇక్కడ శ్రీలంకకు సపోర్ట్ చేసే విషయంలో అలా నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. శ్రీలంక అనేది మనకు న్యూస్లో ఉంటుంది ఎందుకోసం అంటే లాస్ట్ సెప్టెంబర్లో, ఇదే 2021 సెప్టెంబర్లో శ్రీలంక దేశ అధ్యక్షుడైనటువంటి గటబాయ రాజపక్స ఒక ప్రకటన చేశారు. ఏంటంటే ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధిస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. ఆహార సంక్షోభాన్ని కూడా ఎదుర్కొంటున్నటువంటి దేశంగా ఇక్కడ శ్రీలంక అనేది ఉందండి. అదొక ఇంపార్టెంట్ అయినటువంటి విషయం ఇక్కడ శ్రీలంక విషయంలో. ఇంకొకటి, శ్రీలంకకి అయితే అధ్యక్షుడు ప్రజెంట్ ఎవరున్నారంటే వారి గటబాయ రాజపక్స అనేవారు శ్రీలంకకి అధ్యక్షుడిగా ఉన్నారండి. మరి శ్రీలంకకి ప్రజెంట్ ప్రధానిగా ఉన్నవారు వారే మహేంద్ర రాజపక్సే. శ్రీలంక సీలోన్ అని చెప్పేసి అంటాం, పాత పేరు. భారతదేశ అశ్రుబిందువు అని చెప్పేసి శ్రీలంకను పిలుస్తాం. కోవిడ్ వ్యాక్సినేషన్ అంబాసిడర్ ఆఫ్ ది మహారాష్ట్రలో కోవిడ్ టీకా డోసులని ప్రజలకు అందించే విషయంలో, ప్రజలను ఆ యొక్క కోవిడ్ టీకాలను తీసుకునే విషయంలో ఒక అవగాహన కల్పించడానికి, అవేర్నెస్ కల్పించడానికి మహారాష్ట్ర కోవిడ్ టీకా కార్యక్రమానికి ప్రచారకర్తగా ప్రముఖ బాలీవుడ్ నటుడైనటువంటి సల్మాన్ ఖాన్ని అపాయింట్ చేసుకోవడం జరిగింది. సల్మాన్ ఖాన్ అండి. సో కాబట్టి మహారాష్ట్ర కోవిడ్ టీకాల కార్యక్రమానికి ప్రచారకర్త సల్మాన్ ఖాన్. గతంలో పంజాబ్ రాష్ట్రం కూడా ఇలాంటి నిర్ణయం తీసుకుంది. పంజాబ్ రాష్ట్ర కోవిడ్ టీకాల కార్యక్రమానికి ప్రచారకర్తగా ఎవరైనా ప్రముఖ నటుడు, ఒక లాక్డౌన్ కాలంలో వలస కూలీల దేవుడిగా ఉన్నటువంటి సోను సూద్ కోవిడ్ టీకాల కార్యక్రమాన్ని ప్రచారకర్తగా చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ మహారాష్ట్రలో కోవిడ్ టీకాల కార్యక్రమాన్ని ప్రచారకర్తగా సల్మాన్ ఖాన్ నియమితులు కావడం జరిగింది. మరి మహారాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి వచ్చేసి వారి ఉద్ధవ్ ఠాకరే మహారాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి. అండ్ ఇతను శివసేన పార్టీకి చెందినవారు. అండ్ ఉద్ధవ్ ఠాకరేతో తర్వాత మనకి ఇక్కడ మహారాష్ట్ర గవర్నర్గా ఎవరున్నారంటే భగత్ సింగ్ కోశ్యారి గవర్నర్ అండి. ఏ బెటర్ ఫ్యూచర్ ఫర్ ఎవ్రీ చైల్డ్ ఒక ఇతివృత్తం ప్రతి సంవత్సరం కూడా ఐక్యరాజ్య సమితి నవంబర్ 20ని ఎలా నిర్వహిస్తుందంటే అంతర్జాతీయ లేదా ప్రపంచ బాలల దినోత్సవం జరుపుకుంటుంది. మరి నవంబర్ 20 2021 అంతర్జాతీయ బాలల దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏమి ఇవ్వడం జరిగిందంటే ఏ బెటర్ ఫ్యూచర్ ఫర్ ఎవ్రీ చైల్డ్. ప్రతి విద్యార్థి కూడా, ప్రతి పిల్లవాడికి కూడా ఒక బెటర్ ఫ్యూచర్ ఉండాలి, ఒక మంచి భవిష్యత్తు ఉండాలని ఒక ఇతివృత్తంతో ఐక్యరాజ్య సమితి నవంబర్ 20 2021 ప్రపంచ బాలల దినోత్సవానికి ఒక ఇతివృత్తం అనేది ఇవ్వడం జరిగిందండి. ఓకేనా. నెక్స్ట్ పాయింట్, నవంబర్లో మనం కొన్ని ఇంపార్టెన్స్ మనం చూసినట్లయితే నవంబర్ 14 ఇంపార్టెన్స్ ఏముందంటే భారతదేశ తొలి ప్రధాని అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ యొక్క జయంతి ఏదైతే ఉందో దాన్ని మనం జాతీయ బాలల దినోత్సవం జరుపుకుంటారు. మరి జాతీయ బాలల దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారంటే నవంబర్ 14 నిర్వహిస్తారు. సో జవహర్లాల్ నెహ్రూ జాతీయ బాలల దినోత్సవం. అంతర్జాతీయ బాలల దినోత్సవం అయితే అది నవంబర్ 20 అంతర్జాతీయ బాలల దినోత్సవం. ఇక నెక్స్ట్ అండి మనకి మరో అప్డేట్ అనేది మనకు ఒక ఎన్విరాన్మెంట్ పరంగా, పర్యావరణం పరంగా ఇట్లా చెప్పవచ్చు అనమాట. బయాలజీ అప్డేట్కి సంబంధించింది ఏంటంటే ఇక్కడ ఇడుక్కు జిల్లా ఉందండి. ఇక్కడ ఇది కేరళలో ఉంది. కేరళలోని ఇడుక్కు జిల్లాలో ముతువర్ అని చెప్పేసి ఒక సంబంధించినటువంటి గిరిజన జాతి ఉంది, ఒక ట్రైబ్ ఉంది. అక్కడ మనకు వృక్ష శాస్త్రవేత్తలు ఒక మొక్కను దాన్ని కొత్తగా గుర్తించడం జరిగింది, ఒక కొత్త మొక్కని. ఆ మొక్కకి మనకి ఇక్కడ కరోలస్ రినియస్ అని చెప్పేసి మనకు ఒక ద్వినామీకరణ విధానాన్ని, ఒక శాస్త్రీయ నామాల విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ సిస్టమే న్యాచురీ అనే ఒక సంబంధించినటువంటి పుస్తకం ద్వారా మనం చెప్పుకోవచ్చు అనమాట. అలాంటి విషయంలో మరి ఈ సనికి ఒక శాస్త్రీయ నామం ఇవ్వడం జరిగిందనమాట. ఆ శాస్త్రీయ నామానికి, ఆ మొక్కకు ఆ శాస్త్రీయ నామానికి ముతువర్ ట్రైబ్ పేరు మీద ఒక శాస్త్రీయ నామం ఇచ్చారనమాట. ఏదంటే ఆ మొక్క క్రిప్టోకారియా ముతువారియానా అని చెప్పేసి క్రిప్టోకారియా ముతువారియానా ఇంపార్టెంట్గా ఉంటుందండి. ఇటీవల కాలంలో ఒక గిరిజన జాతి పైన ఒక మొక్కకు పేరు పెట్టారు. అది ఎక్కడ కలదు, దాని యొక్క పూర్తి పేరేంటి? క్రిప్టోకారియా ముతువేరియానా. సో మనకి ఇక్కడ ఇమేజ్లో చూడొచ్చు అనమాట. ఇది ఎక్కడంటే ఇడుక్కి, అంటే కేరళలోని ఇడుక్కి జిల్లాలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఆ ట్రైబ్ పేరు మీద ఆ మొక్కకు, కొత్త మొక్కకి అలా పేరు పెట్టడం జరిగిందనమాట. ఇలాంటి అప్డేట్స్ పైన కూడా ఎగ్జామ్లో ఒకసారి వస్తుంటాయి. ఓకేనండి. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఇక నెక్స్ట్ అండి మనకి 52వ అంతర్జాతీయ సినిమా ఉత్సవం. మరి దీని IFFI అని చెప్పేసి అంటాం, ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ది ఇండియా అని చెప్పేసి అంటాం. నవంబర్ 20 నుండి
నవంబర్ 28, 2021 మధ్య ఈ అంతర్జాతీయ భారత చలనచిత్రోత్సవం అనేది నిర్వహిస్తున్నారు. మరి అంతర్జాతీయ భారత చలనచిత్రోత్సవాన్ని నవంబర్ 20 నుండి 28, 2021లో ఎక్కడ నిర్వహిస్తున్నాం అంటే ఇది గోవా రాజధాని పనోజ్లో నిర్వహిస్తున్నాం. ఇది వర్చువల్ ద్వారా అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఆఫ్లైన్ పద్ధతిలో కూడా జరుగుతుంది, 2 రకాలుగా. మరి ఇది ప్రారంభించారు నవంబర్ 20, 2021 28 వరకు కొనసాగుతుంది. అయితే కొత్తగా ఈ సంవత్సరం ఏం చేశారంటే అంతర్జాతీయ భారత చలనచిత్రోత్సవంలో బెంగాలీ దర్శకుడు ఆస్కార్ జీవిత సాఫల్య పురస్కారం పొందిన మన భారతీయుడు వారే సత్యజిత్ రే. మరి సత్యజిత్ రే 100వ జయంతి సందర్భంగా ఈ సంవత్సరం కొత్తగా మన భారత ప్రభుత్వం సత్యజిత్ రే జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రవేశపెట్టింది. మరి ఈ సత్యజిత్ రే జీవిత సాఫల్య పురస్కారాలని హాలీవుడ్ దర్శకుడు అండ్ హంగేరియన్ దర్శకుడు మరొక ఇద్దరికి ఇవ్వడం జరిగిందనమాట. వారే మార్టిన్ స్కోర్సెసీ హాలీవుడ్ దర్శకుడు, హంగేరీ దేశానికి చెందిన దర్శకుడు అయినటువంటి ఎవరండి ఇస్త్వానా జాబాకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ పాయింట్స్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్గా ఉంటుంది. తొలిసారిగా ఇచ్చే అవార్డ్స్ మనకి ఎగ్జామ్లో అడగడానికి ఉంటుంది. సత్యజిత్ రే జీవిత సాఫల్య పురస్కారానికి తొలి గ్రహీత ఎవరు అని చెప్పేసి అన్నప్పుడు వారే ఎవరండి వారు 2021 సంవత్సరానికి మార్టిన్ స్కోర్సెసీ అండ్ ఇస్త్వానా జాబో అండి. ఇది ఎక్కడ ఇచ్చారంటే ఇది మనకి 52వ అంతర్జాతీయ సినిమా ఉత్సవం, ఇక్కడ భారత సినిమా ఉత్సవం మనకు పనాజీలో జరిగింది. పనాజీలో జరుగుతున్నప్పుడు ప్రారంభ కార్యక్రమం ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడే ఇంకొక ప్రకటన కూడా చేశారు. 52వ అంతర్జాతీయ భారత సినిమా ఉత్సవంలో సత్యజిత్ రే సాఫల్య పురస్కారం తొలి గ్రహీతలు 2021కి మార్టిన్ స్కోర్సెసీ, ఇస్తవానా జాబో కాగా ఇక్కడే ఈ సంవత్సరానికి ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్గా ఇద్దరికి ఇవ్వడం జరిగింది. ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ ఫిల్మ్ పర్సనాలిటీస్ ఆఫ్ ద ఇయర్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డుని ఎవరికి ఇచ్చారు మరి 2021 సంవత్సరానికి ఈఫీ 52వ ఈఫీలో అంటే సో మనకి హేమమాలిని అండి. హేమమాలినికి ఇవ్వడం జరిగింది. బాలీవుడ్ ఒకప్పటి ఒక నటి హేమమాలినితో పాటుగా సెన్సార్ బోర్డు అధ్యక్షుడైనటువంటి ప్రసూన్ జోషి కూడా ఇవ్వడం జరిగింది. సిబిఎఫ్సికి అధ్యక్షుడు అంటారు, సెంట్రల్ బోర్డ్ ఫర్ ది ఫిల్మ్ సర్టిఫికేషన్కి. ఓకేనా. సో ఈ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి ఈఫీ విషయంలో. ఇక నెక్స్ట్ అండి మనకి బాన్ కీ మూన్. సో బాన్ కీ మూన్ రాసినటువంటి ఒక పుస్తకం బాన్ కీ మూన్ ఆత్మకథ రిలీజ్ కావడం జరిగింది. రిజాల్వ్డ్ యునైటెడ్ నేషన్స్ ఇన్ ఏ డివైడెడ్ వరల్డ్ అనే పుస్తకం. రిజాల్వ్డ్ మన యునైటెడ్ నేషన్స్ ఫర్ ఏ డివైడెడ్ వరల్డ్ అనే ఒక పుస్తకం. సో ఇందులో భారత్ యొక్క నేపథ్యం, భారత్లో తను చేసినటువంటి అంటే తను గడిపినటువంటి కొన్ని రోజుల విషయం, ఇలాంటి తను ఒక దౌత్యవేత్తగా భారత్లో పనిచేసిన విధంతో పాటుగా ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శిగా తను పనిచేసిన మొత్తం విధానాలను కూడా ఇందులో తన ఆత్మకథను రాయడం జరిగింది. కాబట్టి ఇది మనకి ఎగ్జామినేషన్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. రిజాల్వ్డ్ యునైటెడ్ నేషన్స్ ఇన్ ఏ డివైడెడ్ వరల్డ్ అంటే వరల్డ్ అంతా డివైడ్ అయింది, కానీ మరి ఐక్యరాజ్య సమితి యొక్క పాత్ర ఏముంది, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది, ఎలాంటి పరిష్కార మార్గాలు తీసుకుంది, ఏమైనా సమస్యను ఎలా పరిష్కరించింది అని చెప్పేసి రాయడం జరిగింది. బాన్ కీ మూన్ ఆత్మకథను ఏంటండి రిజాల్వ్డ్ యునైటెడ్ నేషన్స్ ఇన్ ఏ డివైడెడ్ వరల్డ్. మరి బాన్ కీ మూన్ ఎవరు అంటే ఐక్యరాజ్య సమితికి ఇతను 8వ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఐక్యరాజ్య సమితి 8వ ప్రధాన కార్యదర్శి. మరో విషయం ఏంటంటే ఇతను ఐక్యరాజ్య సమితికి ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి 2వ ఆసియావాసి అండి. ద సెకండ్ ఏషియన్ హూ వర్క్డ్ యాజ్ ఏ సెక్రటరీ జనరల్ టు ది యుఎన్ఓ. మరి 2వ ఆసియావాసి ఎవరంటే అతనే బాన్ కీ మూన్ అండి. మరి ఐక్యరాజ్య సమితికి మొదటి ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఆసియావాసి వచ్చేసి అతను యూతాంట్ అండి. సో యూతాంట్ అనేవారు సో ఐక్యరాజ్య సమితికి ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన తొలి ఆసియావాసి. ఇతను మయన్మార్ దేశానికి చెందినవారు. సో ఐక్యరాజ్య సమితికి వీరు 3వ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు, వీరు 8వ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. మరి ఐక్యరాజ్య సమితికి ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి ఆసియా వ్యక్తులు అంటే యూతాంట్ మొదటివాడు కాగా సో బాన్ కీ మూన్ 8వవాడు 2వవాడు అండి. మరి ఐక్యరాజ్య సమితికి తొలి ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన వారు నార్వే దేశానికి చెందినటువంటి ట్రిగ్యులి. ఐక్యరాజ్య సమితికి ప్రజెంట్ సెక్రటరీ జనరల్గా లేదా ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన వారు ఆంటోనియో గుటెరెస్ అనేవారు ఒక ఐక్యరాజ్య సమితికి ప్రస్తుత మరియు 9వ ప్రధాన కార్యదర్శి. వీరు పోర్చుగల్ దేశానికి చెందినవారండి, పోర్చుగల్ దేశానికి చెందినవారు. సో ఈ నేపథ్యాన్ని కూడా చూసుకోవాలండి. ఓకేనా. ఇక నెక్స్ట్ అండి మనకి ఖతార్ గ్రాండ్ ప్రిక్స్. ఖతార్ దేశంలో జరిగినటువంటి ఖతార్ అనే ఒక అరబ్ దేశంలో జరిగినటువంటి గ్రాండ్ ప్రిక్స్ అండి. గ్రాండ్ ప్రిక్స్ అనేది మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే ఫార్ములా 1 రేస్. ఇలాంటి ఫార్ములా 1 రేసింగ్లో గ్రాండ్ ప్రిక్స్లో టైటిల్ సాధించిన వారు మెర్సిడెస్ కార్ డ్రైవర్ బ్రిటన్కి చెందినటువంటి వారే ఎవరు లూయిస్ హామిల్టన్ ఈ టైటిల్ని సాధించడం జరిగింది. లూయిస్ హామిల్టన్ యొక్క రికార్డ్స్ ఉన్నాయి ఈ సంవత్సరం
ఒక రికార్డ్ విజయం సాధించాడు. ఎందుకోసం అంటే తన 100కు పైగా గ్రాండ్ ప్రీ టైటిల్స్ని లేదా 100కు పైన గ్రాండ్ ప్రిక్స్ లేదా 100కు పైగా ఫార్ములా 1 రేసింగ్ని టైటిల్స్ సాధించినటువంటి ఒక క్రీడాకారుడే ఫార్ములా 1 క్రీడాకారుడే లూయిస్ హామిల్టన్. సో ఇంకా చూస్తే ఖతార్ పైన మరో ఇంపార్టెన్స్ ఉందండి. ఖతార్ దేశం పైన ఏంటి ఆ ఇంపార్టెన్స్ ఏంటంటే 2022లో ఫిఫా కప్పు నిర్వహించబోతున్నటువంటి తొలి అరబ్ దేశం ఏదంటే ఖతార్ అండి. ఫిఫా కప్పు నిర్వహించబోతుంది. ఫిఫా అంటే ఏంటంటే ఫెడరేషన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్ అని చెప్పేసి అంటాం. మరి 2018లో ఫిఫా కప్ అనేది రష్యాలో జరిగింది. సో అప్పుడు విజేతగా నిలిచింది ఫ్రాన్స్ దేశం నిలిచింది. మరి 2022లో ఫిఫా కప్ని ఎక్కడ నిర్వహించబోతున్నారంటే ఖతార్లో నిర్వహించబోతున్నారండి. ఓకేనా. ఖతార్ దేశ రాజధాని వచ్చేసిందని దోహా. నెక్స్ట్ అంటే మనకి ఆఫ్రికా ఖండంలోని ఉగాండా రాజధాని ఉగాండా రాజధాని కంపాలలో జరిగినటువంటి పారా బ్యాడ్మింటన్ అంతర్జాతీయ టోర్నమెంట్లో మన భారత పారా బ్యాడ్మింటన్ క్రీడాకారులు 47 పథకాలు సాధించారు. ఇందులో 16 స్వర్ణాలు ఉన్నాయి. ఇది ఒక రికార్డు సంబంధించిన పథకాలు అనమాట. పారా ఒలింపిక్ క్రీడల్లోనే ఏదైతే ఒక సంబంధించినటువంటి అద్భుతమైన పథకాలు సాధించారు. మనకి 2021లో పారా ఒలింపిక్ క్రీడల్లో పారా ఒలింపిక్స్ అంటారు లేదా పారాలింపిక్స్ అంటున్నాం. ఈ పారా ఒలింపిక్ క్రీడలు 2020 కూడా అంటున్నాం మనం సాంకేతికంగా. 2020లో జరగాల్సినవి 2021లో జరిగాయి. ఎక్కడది జపాన్ రాజధాని టోక్యోలో జరిగాయి. మరి ఇక్కడ మనకి భారత్కి 19 పారా ఒలింపిక్ క్రీడల్లో భారత్కి 19 పథకాలు వచ్చాయి. పథకాల పట్టికలో మనం 24 స్థానంలో నిలిచాం. 19 పథకాలు వచ్చాయన్నమాట. ఇద్దరికైతే రెండేసి పథకాలు వచ్చాయి ఇలా. సో మరి అలాంటి నేపథ్యంలోనే పారా ఒలింపిక్ క్రీడల్లో పాల్గొన్నటువంటి మరి పథకం సాధించినటువంటి ప్రమోద్ భగత్ అతనికి ప్రమోద్ భగత్ అనే పారా బ్యాడ్మింటన్ క్రీడాకాడికైతే మన రీసెంట్గా మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు కూడా రావడం జరిగింది. ప్రమోద్ భగత్ కృష్ణానగర్కి. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ ఈ ప్రమోద్ భగత్ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది పారా బ్యాడ్మింటన్ అంతర్జాతీయ టోర్నమెంట్లో. ప్రమోద్ భగత్, మనోజ్ సర్కార్ వీళ్ళు కూడా అంటే కొందరు మన క్రీడాకారులు అడుగుతారు కాబట్టి పలక్ కోహ్లీ, మన్దీప్ కౌర్ వీళ్ళకైతే పలక్ కోహ్లీ, మన్దీప్ కౌర్ ఈ సంబంధించినటువంటి డబుల్స్లో వాళ్ళకి స్వర్ణ పథకం కూడా రావడం జరిగిందనమాట. సో కాబట్టి వీళ్ళ పేర్లని వీళ్ళు సంబంధించినటువంటి పథకాలు ఈ రికార్డు విజయాలు నమోదవుతున్నాయి కాబట్టి పారా బ్యాడ్మింటన్లో. సో ఆ పాయింట్స్ మనం చూసుకోవాలండి. ఏ దేశంలో జరిగినాయి, ఎన్ని పథకాలు వచ్చాయని. ఇక నెక్స్ట్ అండి ఐసీసీ. మరి ఇటీవల కాలంలో తరచుగా వార్తలు ఉన్నటువంటి సంస్థ ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ 2031 సంవత్సరం వరకు కూడా అంతర్జాతీయ టోర్నమెంట్లు ఎక్కడెక్కడ జరుగుతాయని చెప్పేసి ప్రకటించింది. వార్తల్లో ఉంది ఐసీసీ. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అనేది ప్రధాన కార్యాలయం వచ్చేసి దుబాయ్లో ఉంది. ఐసీసీ ప్రస్తుతం అయితే ఐసీసీకి అధ్యక్షుడు వచ్చేసి అంటే చైర్మన్ అంటారు. ఐసీసీ ప్రజెంట్ చైర్మన్ వచ్చేసి గ్రెగ్ బార్క్లే. ఇతను న్యూజిలాండ్ దేశానికి చెందినవాడు. మరి ఐసీసీలో ఇటీవల క్రికెట్ కమిటీని ఏర్పాటు చేశారు. కొత్త రీఫార్మ్స్ ఏమైనా రావాలంటే అధ్యయనం చేయడానికి ఐసీసీ క్రికెట్ కమిటీకి అయితే చైర్మన్గా సౌరవ్ గంగూలీ నియమితులు కావడం జరిగింది. వారు ఆ పదవితో పాటు బీసీసీఐ అధ్యక్షుడు ఉంటారు. మరి ఈ నేపథ్యంలో ఐసీసీకి ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరు నియమితులు కావడం జరిగిందంటే ఆస్ట్రేలియా దేశానికి చెందినటువంటి అల్లాడైస్. సో ఇటీవల ఐసీసీకి నూతన సీఈఓగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా వాళ్ళు బాధ్యతలు చేపట్టడం జరిగింది. సో ఇవన్నీ మనకి నవంబర్ 20, 2021 ఉన్న ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.